వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్తే అంజలి. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను ఫైన్. ఏంటి ఇప్పుడు అంతా గీతాంజలి హైప్లోనా? అవును, గీతాంజలి ప్రమోషన్స్, గీతాంజలి హైప్, గీతాంజలి బిసి, అంతా గీతాంజలి. సో మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కదా, దాన్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ సినిమా మీద ఎక్కువ హోప్ పెట్టుకున్నట్టున్నారు. అలా అని కాదు, గీతాంజలి నేను మధ్యలో కంటిన్యూస్ గా మూవీస్ చేసినా కూడా గీతాంజలికి హైప్ ఇచ్చేదాన్ని, ఎందుకంటే ఇది నా కెరీర్ లో ఒక ఇంపార్టెంట్ మూవీ. సో అందుకని అంటే ఏంటి, హీరోయిన్ ఓరియంటెడ్ అనే? హీరోయిన్ ఓరియంటెడ్ అని కాదు, నేను ఈ జోనర్ ఇప్పటి వరకు టచ్ చేయలేదు అసలు. సో హారర్ అవనివ్వండి, అండ్ మీరు చెప్పినట్టు హీరోయిన్ సెంట్రిక్ నేను ఇప్పటి వరకు చేయలేదు, అండ్ టైటిల్ రోల్ నేను ఎప్పుడు ప్లే చేయలేదు. సో ఇవన్నీ నాకు మూవీలో కొంచెం ఎక్స్ట్రాస్. కానీ కెరీర్ సాఫీగా లేకుండా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినాయి కదా సినిమాలన్నీ, ఏమనిపించేది? ఇట్ హ్యాపెన్స్ అంతే, నేను ఏదైనా కొంచెం పాజిటివ్ గా తీసుకుంటాను. సో ఇది జరగాలి, జరిగింది, దట్స్ ఇట్. ఓ దట్ ఈస్ ఫిలాసఫీనా? ఫిలాసఫీ కాదు, కైండ్ ఆఫ్ పాజిటివ్ మెంటాలిటీ. వాటెవర్ హ్యాస్ టు హ్యాపెన్ ఇట్ విల్ హ్యాపెన్. యా ఇట్స్ ఆల్ ఫర్ గుడ్. అంతే, అది అంతా మన మంచికే. అదే చెప్పారు ఇంట్లో? ఇంట్లో అదే చెప్పారా అంటే, ఇన్ని రోజులు ఇండస్ట్రీలో ఉన్నాను కదా, సో అదే నేర్చుకున్నాను. ఇంకా బోలని చూసేసాను కదా, సో అందుకని ఎన్నో అనుభవాలు. అందుకని ఇప్పుడు ఇన్ కేస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అని జరగకపోయినా కూడా ఆబ్వియస్లీ మేము ఫేస్ చేస్తూనే ఉంటాం కదా రోజు. హీరోయిన్స్ గురించి, హీరోస్ గురించి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అయ్యోకే, నేను అనేది జనరల్ గా ఒక హీరోయిన్ కి గ్రాఫ్ కొంచెం స్లో అయినా కానీ అప్వర్డ్ ఉంటుంది. మీ విషయం వచ్చినప్పటికి అయితే రేంజ్ పైకి వెళ్తుంది, లేకపోతే డమాల్ కింద పడుతుంది. అది ఎందుకని ఎట్లా ఏమో, నేను మరి నాకు తెలియదు. మరి నేనేమో అన్ని అలాగే చూసిగానే ఉంటాను, నా కెరీర్లో అయినా లైఫ్లో అయినా అంతా చూసిగానే ఉంటాను. ఇట్ హ్యాపెన్ సమ్ టైమ్స్. మళ్ళీ తిరిగి రాగలగడం అనేది ఇంకొక అచీవ్మెంట్ కదా, సో అది నేను విన్ అయ్యానని ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. అక్కడ సాటిస్ఫాక్షన్ అక్కడ తీసుకుంటున్నారా? సో అంటే అసలు ఏంటి మీది బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? బ్యాక్గ్రౌండ్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్రానే, రాజోలు. రాజోల్లో అంటే పుట్టి పెరిగాను మీన్స్ ఒక స్కూలింగ్ వరకు చేశాను. తర్వాత చెన్నై, తర్వాత మళ్ళీ హైదరాబాద్. చెన్నై ఎందుకు సినిమా ఆర్టిస్ట్ అవుదామని? చెన్నై సినిమా ఆర్టిస్ట్ అవుదామని కాదు, యాజ్ ఎ సెట్ రిలేటివ్స్ ఉన్నారు, సో వాళ్ళు తీసుకెళ్లారు. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను తిరిగి. కొట్టిన బంతిలో వచ్చేస్తాను, కొట్టిన బంతిలో మళ్ళీ వెనక్కి తిరిగి ఆంధ్రాకి వచ్చాను. గోడ కొట్టిన బంతిలాగా. అంటే ఎవరు మీకు అసలు సినిమాల్లోకి ఇంట్రడ్యూస్ చేసింది కానీ, మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది కానీ? ఇట్స్ వెరీ డిఫికల్ట్ కదా టు గెట్ ఆపర్చునిటీ అని. ఇట్స్ డిఫికల్ట్, బట్ నేనంత స్ట్రగుల్ అవ్వలే యాక్చువల్గా. నేను మేబీ అందుకనే తర్వాత అయినట్టున్నాను. సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అవుతున్నప్పుడు అంత స్ట్రగుల్ అవ్వలేదు నేను. జస్ట్ లైక్ దట్ వచ్చేసాను నేను. జస్ట్ లైక్ దట్ మీన్స్ ఎలా అంటే, జస్ట్ ఒక ఫ్యూ మంత్స్ మోడలింగ్ చేశాను, ఇమీడియట్ గా నాకు తమిళ ఆఫర్ అండ్ తెలుగు ఆఫర్స్ రెండు కలిపి వచ్చినాయి, రెండు చేశాను. సో అలా కెరీర్ అలా వెళ్ళిపోయింది. సో ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకొని అంత మెంటాలిటీ కూడా లేదు. ఇప్పుడు చాలా చిన్నప్పుడు వచ్చేసాను కాబట్టి నాకు పెద్ద అంత స్ట్రగుల్ అయింది అమ్మా, ఇంత మనం అంత సీరియస్ గా తీసుకుని అంత మెంటాలిటీ కూడా లేదు అప్పుడు. సో మంచిగా అలా వెళ్ళిపోయింది, అలా హై అయిపోయింది గ్రాఫ్. సో ప్రాబ్లమ్స్ ఏం లేవు. తర్వాత వచ్చినాయి అన్ని విత్ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటాం. అప్పుడు రాలేదు కదా, బ్యాలెన్స్ వచ్చింది. ఎందుకు వచ్చింది అసలు ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీకు? ఆ ఫ్యామిలీ ఇష్యూస్ జరుగుతుంటాయి, నాకు జరుగుతూ ఉంటాయి. మీన్స్ అది సంథింగ్ రేర్ మీన్స్ చాలా మంది హీరోయిన్స్ కి జరిగిన తర్వాత నేను చాలా విన్నాను. నాట్ ఓన్లీ యూ, నువ్వు స్పెషల్ ఏం కాదు, చాలా హీరోయిన్స్ కి జరిగినాయి అని. ఇట్ హ్యాపెన్స్. నో సెల్ఫిష్ ఫీలింగ్, అవతల వాళ్ళు మనుషులు సెల్ఫిష్ ఫీలింగ్, స్వార్థం ఎక్కువైపోతే వచ్చే సమస్య వస్తాయి ఖచ్చితంగా. అమ్మ నాకు రాకూడదని నేను ప్రే చేసుకుంటున్నాను, ఇలాగే ఉండాలి. అంటే మిమ్మల్ని మోసం చేయటం ఏమైనా జరిగిందా? అదే ఇప్పుడు కోర్టులో ఉంది కేసు. అంటే మనీ మ్యాటర్సా? మనీ మ్యాటర్స్, టోటలీ మనీ మ్యాటర్స్. అంతా మనీ మ్యాటర్స్. మనీ మేక్స్ మనీ థింగ్స్. అంతేగా? అంటే పిన్ని మనీ మ్యాటర్సే. పిన్ని మనీ మ్యాటర్సే, అందరూ. డైరెక్టర్ అతని పేరేంటి? కలంజీనా? అతను కూడా మనీనా? అందరూ మనీ మ్యాటర్స్. సో ఓవర్కమ్ చేసి వస్తున్నాను నేను. సో ఆల్రెడీ సగం వచ్చేసాను. సో ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఆఫ్టర్ మై సంపాదించినంత పోగొట్టుకున్నారా మళ్ళీ ఫస్ట్ నుంచి? అదే. అవును. సో మరి అంత పీకులు ఉన్నప్పుడు ఇంత కాన్ఫిడెన్స్ ఉన్న పిల్లవు కదా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది కనిపిస్తుంది, అండ్ ఐ కెన్ ఫైట్ ఇట్ బ్యాక్ అనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉన్నప్పుడు సడన్ గా ఎందుకు మాయమైపోయారు అసలు ఎవరు కనపడకుండా? మాయమేం అయిపోలా. ఫస్ట్ థింగ్ అండ్ బెస్ట్ థింగ్, నేను మాయమైపోలా. నేను వాంటెడ్ గా బ్రేక్ తీసుకోవాలి అనుకున్నాను. సో ఇన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నప్పుడు ఐ నో దట్ ఇట్ విల్ రైజ్ ఇంటూ బిగ్ ఇష్యూ, నాకు తెలుసు ఆ విషయం. సో అలాంటప్పుడు
నాకు అంత మెంటల్ గా అదే ప్లేస్ లో ఉండి అంత స్ట్రెయిన్ అయ్యి అంత మెంటాలిటీ అప్పుడు లేదు, ఎందుకంటే ఐ నో దట్ నన్ను చీట్ చేశారు అని. సో అలాంటప్పుడు నాకు అంత I can't face that situation because not in that way, like I can't face that situation, but వాళ్ళందరూ నా సొంత రిలేటివ్స్ కదా, సో I couldn't take it. సో అందుకని నేను I just wanted to take a break. అందుకే నేను వెళ్ళొచ్చాను. My friends and everyone knows where I am. ఎందుకు ఇంత మిస్సింగ్ అని ఎందుకు వెతికేశారో నాకే అర్థం అవ్వలేదు. నేను ఎక్కడ మారిపోతాను తిరిగి ఇక్కడికి వచ్చాను. Why should I run away అనేది నాకు అర్థం అవ్వలేదు. అర్థం అవ్వలేదంటే ఇండస్ట్రీలోనే వచ్చింది అట్లా, ఎందుకంటే ఎవరు కూడా nobody knows అన్నారు దానివల్ల. Why should I inform anyone? Of course, that is your private life. అంటే పర్టికులర్గా ఆ సినిమా సీతమ్మ వాకిట్లో హిట్ అయిన తర్వాత దాన్ని ఎంజాయ్ చేయకుండా ఇది వచ్చి పడేటప్పటికి ఎట్లా అనిపించింది మానసికంగా? ఆల్రెడీ నేను ఎంజాయ్ చేసేసాను, అయిపోయింది. ఆల్రెడీ అదే ఎంజాయ్ చేసేసాను, బల్పు హిట్ ఎంజాయ్ చేసేసాను, అయిపోయింది. సో అంతా ఎంజాయ్ చేసేసిన తర్వాతే జరిగింది ప్రాబ్లం. కానీ దాంట్లో సీత క్యారెక్టర్ వేసాక ఈ సీత కష్టాలు వచ్చింది అనిపించింది. ఏమో అయ్యుండొచ్చు, చాలా మంది అన్నారు ఆ నేమ్ కి కష్టాలు వస్తాయి. బట్ ఏమో ఆ క్యారెక్టర్ చేసిన తర్వాతే నాకు చాలా హ్యాపీ అనిపించింది కదా, బికాస్ ఆఫ్ దట్ క్యారెక్టర్. సీతమ్మ వాకిట్లో మూవీ తర్వాతనే నన్ను నేను ఒక యాక్టర్ గా తమిళ్లో అనేది తీసి పక్కన పెట్టేసి తెలుగులో నేను ప్రూవ్ చేసుకోగలిగితే జర్నీ ఇస్ అ తమిళ్ మూవీ, అది తీసి పక్కన పెట్టేస్తే సీతమ్మ వాకిట్లో నేను ప్రూవ్ చేసుకోగలిగాను. సో దట్స్ అ గుడ్ థింగ్ కదా. అంటే ఫస్ట్ ఐడెంటిఫికేషన్ వచ్చింది అప్పుడు కదా, అంత ముందు ఏదో చిన్న చిన్న సినిమాలు 2 చేసినట్టున్నారు. లేదు అది అదే చెప్తున్నాను, బిగినింగ్ కెరీర్ బిగినింగ్ లో 2 సైమల్టేనియస్ గా చేశాను, తమిళ్ తెలుగు కూడా సైమల్టేనియస్ గా చేశాను. తమిళ్లో బ్రేక్ వచ్చింది, తమిళ్లో అలాగే కంటిన్యూ అయిపోయింది. ఓకే, సో తెలుగులో మాత్రం మీ తెలుగు అమ్మాయి అయినా కానీ తెలుగులో తెలుగులో చాలా రోజుల తర్వాత జర్నీ రిలీజ్ అయిన తర్వాత కానీ తెలుగులో మళ్ళీ నేను రాలేదు. మామూలుగా చెప్పాలంటే మీకు ఎవరు గాడ్ ఫాదర్ ఇండస్ట్రీలో? నాకు గాడ్ ఫాదర్స్ అంటూ ఎవరు లేరు, బట్ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు హూ కెన్ గైడ్ అస్ వెల్ అని. బికాస్ ఎంత మెంటల్ గా స్ట్రాంగ్ అయినా నా ఏజ్ కి నేను అంత డెసిషన్స్ తీసేసుకోలేను. ఐ షుడ్ నీడ్ సమ్వన్ టు యునో జస్ట్ టు డిస్కస్ సమ్వన్. సో అలాంటి పర్సన్స్ అంటే బాగానే ఉన్నారు. ఫ్రెండ్స్ ఉన్నారా? మళ్ళీ వాళ్ళు కూడా మోసం చేయరని నమ్మకం ఉందా? అందుకే కానీ ఎవరిని ఫుల్ గా నమ్మట్లేదు నేను. నేను తప్ప నేను ఎవరిని నమ్మట్లేదు ఈ మధ్యన. దట్స్ కాల్డ్ సెల్ఫిష్, బట్ స్టిల్ సెల్ఫిష్ ఏముంది, అది కొంచెం జాగ్రత్తగా ఉంటుంది కదా, సెల్ఫిష్ కాదు అది. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయింది కదా, సో అందుకని డౌట్ఫుల్ మెంటాలిటీ వచ్చేసి ఓకే ప్రతి వాళ్ళని అనుమానించడం, వీళ్ళు ఎందుకు నాతో గట్టిగా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎందుకు నాతో మంచిగా మాట్లాడుతున్నారు, సో ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ వస్తుంది. అది ఒక రకంగా నష్టమే ఒక్కొక్కసారి, కొన్ని సందర్భాల్లో అది ఒక్కొక్కసారి నష్టమే. బట్ ఐ హావ్ ట్రూ ఫ్రెండ్ సర్కిల్ ఉంది, వాళ్ళతో నేను అలా. అంటే ఇండస్ట్రీ వాళ్ళ బయట వాళ్ళ? అంటే ఫ్రెండ్స్ అంతే. అదే ఫ్రెండ్స్ అంటే ఇండస్ట్రీ బిలాంగ్స్ టు ఇండస్ట్రీ ఆర్ అవుట్ సైడర్స్? ఇండస్ట్రీ నుంచేనా? అంటే ఒక హాఫ్ కెరీర్ అయిన తర్వాత ఈ ఇబ్బందులకు వచ్చింది కదా మీకు, అంతే కదా? హాఫ్ కెరీర్ వరకు సంపాదించినంత పోయిందా? రాదా? ఏమో తెలియదు, వస్తుందా రాదా తెలియదు, జస్ట్ ఫింగర్స్ క్రాస్డ్. అంతేనా? ఏమో తెలియదు, పెద్ద ఆశలు లేవు దాని మీద. అవునా? మరి అసలు ఈ సెటిల్ చేసేసుకోవచ్చు కదా అవుట్ సైడ్ ది కోర్టు. యా, బట్ స్టిల్ మనం ఒకళ్ళని అనుకుంటే సరిపోదు. అదేలే, ఆఫ్ కోర్స్ అవతల వాళ్ళు కూడా ఇష్టపడతాయి కదా. సో అందుకని కోర్టులో మీ మదర్ మీతో ఉన్నారా? యా, సో ఓన్ మదర్ ఇప్పుడు నాతో. పిన్ని మాత్రం అటు. పిన్ని అంటే మిమ్మల్ని అడాప్ట్ చేసుకున్నట్ట యాక్చువల్గా? అసలు అలా ఏం కాదు యాక్చువల్గా, అది కూడా ఇట్స్ నాట్ సో కాల్డ్ అడాప్షన్. సో షెల్టర్ ఇచ్చారు బేసిక్గా చెప్పాలంటే, చెన్నై వెళ్ళినప్పుడు షెల్టర్ ఇచ్చింది ఆవిడ. అలా అని కాదు, షీ వాంటెడ్ టు మేక్ మీ యాజ్ డాటర్ అనమాట. సో అలా వెళ్ళాను, అది సెట్ అవ్వలేదు, అలా తిరిగి మళ్ళీ అంటే పాత హీరోయిన్లు జరిగే ఎక్స్పీరియన్స్ మీకు జరిగినట్టుంది అయితే. ఎస్, అది పాత ఫ్యాషన్లు తిరిగి వస్తాయి కదా, సో అలా ఆ ఫ్యాషన్ తిరిగి వచ్చింది. అంటే ఇది లోపల బాధతోనా లేకపోతే ఇప్పుడు నిజంగా అది మర్చిపోయి సంతోషంగా? లేదు, అయిపోయింది. ఎన్ని రోజులు కూర్చుని నాకు బోర్ కొట్టేస్తుంది. నేను అంత నా మెంటాలిటీకి నేను ఎక్కువసేపు దేన్ని ఆలోచించను ఎక్కువ. సో మై క్లోజ్ సర్కిల్ నోస్ దాట్ నేను ఎక్కువసేపు కోపడలేను, ఎక్కువసేపు బాధపడలేను, ఎక్కువసేపు ఆనందపడలేను. మనకి అంతసేపు ఉండదు. 2 minutes అంతే. 2 minutes కోపడతాను, ఆ 2 minutes రైజింగ్ చాలా హైలో ఉంటుంది, లేకపోతే 2 minutes చాలా బాధపడతాను, ఎవరి మాటలు విన్ను. సో అలాంటివి అనమాట. వదిలేస్తాను ఇంకా, అంతే అయిపోయింది. సో ఏమైనా సొల్యూషన్ ఉందా వెతుకుతాను, లేకపోతే వదిలేస్తాను. సొల్యూషన్ ఉంటే దాన్ని ఎత్తుకుని వెళ్తాను.
సో ఇట్స్ కరెక్ట్ వే కూడా కదా. అవును కదా, కూర్చొని బాధపడితే ఏమీ రాదు, సొల్యూషన్ లేనప్పుడు కూర్చుని ఏడిస్తే వచ్చేదేమో. ఏమీ రాదు. అవును, స్ట్రెస్ తప్ప ఏమీ రాదు. అవును. ఇవన్నీ అప్పుడు 10 ఏళ్లలోనే అన్ని నేర్చేసుకున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ అంటే ఎంత జాగ్రత్తలు తీసుకోవాలని, అంటే ఏ మనిషిని నమ్మకూడదు అనేది ఒక ఆస్పెక్ట్ పూర్తి స్థాయిలో. సో క్యారెక్టర్ పరంగా వచ్చేటప్పుడు కూడా మీరు ఏంటంటే కొన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినాయి కనుక అది మీ ఫాల్టా లేకపోతే? నా ఫాల్ట్ అని నేను ఫుల్గా చెప్పలేను, ఎందుకంటే ఇప్పుడు ఇక మీదట జరిగింది మాత్రమే నా చేతుల్లో. ఇంతకు ముందర ఇంకొకళ్ళ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇట్స్ టోటలీ నేనే బ్లేమ్ చేసుకోవాలి. ఎవరి సినిమాలో యాక్ట్ చేయమంటే అక్కడ చేసి వచ్చారు అంతే. మరి వాళ్ళ సెలక్షన్స్ వాళ్ళు చూస్ చేసినవి తప్ప నేను పర్సనల్ గా చూస్ చేసుకున్నానంటే నా క్యారెక్టర్స్ మాత్రం నాకు మంచిగా ఉన్నాయో లేదని నేను చూస్ చేసుకున్నాను. అవే నాకు ఇంతవరకు తీసుకొచ్చి నిలబెట్టినాయి. ఖచ్చితంగా నా క్యారెక్టర్స్, నేను ప్లే చేసిన క్యారెక్టర్స్ అంత స్ట్రాంగ్ గా ఉండబట్టే నాకు ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేయగలదు అనే నేమ్ అక్కడి నుంచి తెచ్చుకున్నాను. బట్ ఇక మీదట ఏం జరిగినా నా రెస్పాన్సిబిలిటీ. ఆఫ్టర్ గీతాంజలి ఏం జరిగినా నా రెస్పాన్సిబిలిటీ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు నేను చూస్ చేసుకుంటుంది నేను. కరెక్ట్ అయిన స్క్రిప్టా, మంచి క్యారెక్టరా, టీమ్ అన్ని కరెక్ట్ గా చూస్ చేసుకుంటున్నాను, బికాజ్ ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి. ఎట్ వాట్ కాస్ట్? అట్ వాట్ కాస్ట్? నథింగ్, జస్ట్ 8 years ఎక్స్పీరియన్స్ అంతే. అండ్ మనీ అంతే. few lakhs or few crores అనుకోవచ్చా? crores. crores ఏనా?